వస్తున్నానమ్మా. ఏంటమ్మా పిలిచావు? పప్పు ఉప్పు టమాటా తీసుకురా. అలాగే అమ్మా. పైసలు సంచి ఇవ్వు. ఇదిగో పైసలు. సంచి వాడు ఇస్తానులే పో. సరే అమ్మా. పప్పు ఉప్పు టమాటా ఇవ్వు. సంచి తెచ్చావా? లేదు. సరే ఇదిగో. ఎంత? 150. ఇదిగో తెచ్చానమ్మా. సరే, ఈరోజు ఎందుకో ఒంట్లో నలతగా ఉంది. అమ్మో ఇట్రా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా పిలిచావు? ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు. ప్లేట్ దోశ ఇడ్లీ తీసుకురా. అలాగే అమ్మా. సంచి వాడు ఇస్తానులే పో. సరే అమ్మా. ప్లేట్ దోశ ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. సంచి తెచ్చావా? లేదు. ఇదిగో. ఎంత? 50. ఇదిగో తెచ్చానమ్మా. సరే ఇవ్వు. ఇదిగో. అమ్మో ఇట్రా. ఊరికే పిలుస్తూనే ఉంటుంది. రాసుకొని ఆడుకొని. ఏంటమ్మా పిలిచావు? 1 kg చికెన్ కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకురా. అన్నీ ఒకేసారి చెప్పొచ్చు కదమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్తావు. సరేలే. సంచి వాడిస్తాలే. కేజీ చికెన్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవ్వు. సంచి తెచ్చావా? లేదు. ఇదిగో. ఎంత? 250. ఇదిగో తెచ్చానమ్మా. సరే, అమ్మో ఇట్రా. నానమ్మా. ఏంటమ్మా పిలిచావు? ఈ కవర్స్ అని అక్కడ పడేసేయ్. సరే అమ్మా. అమ్మో ఇప్పుడే ఎన్ని కవర్స్. అమ్మ ఒకసారి రావా? ఏంటిది? ఒకసారి రావా? చూసావా ఎన్ని కవర్స్? నువ్వు సంచి ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇప్పుడే ఇన్ని కవర్స్. ఈ ఒక్క రోజులోనే ఈ ఊర్లో ఎన్ని ఉంటాయి? ఈ రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి? ఈ దేశంలో ఎన్ని ఉంటాయి? అవును కదా. ఏం ఆలోచిస్తున్నారు? నన్ను బాగా ఉపయోగిస్తున్నారు కదా. నిన్ను బాగా ఉపయోగిస్తున్నారని సంబరపడుతున్నావు, కానీ నువ్వు ఎంత ముప్పు చేస్తున్నావో నీకు తెలుసా? నా వల్ల ఆపదన. నా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెబుతాను విను. నేను గొప్పదాన్ని. రంగురంగుల్లో ఉంటాను. అంతేకాదు ఆకర్షణీయంగా కూడా ఉంటాను. త్వరగా చినిగిపోము. ఎక్కువ రోజులు పాడుకాము. తక్కువ జాగా ఆక్రమిస్తాము. ఎక్కువ ఖరీదు కూడా కాదు. నా వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ నీ ఉపయోగాలు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎంత ముప్పు చేస్తున్నావో చెప్తాను విను. నువ్వు భూమిలో కరగడానికి 100 సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ భూమి అంతా పరుచుకొని వర్షపు నీరు ఇంకకుండా చేస్తుంది. ఆహార పదార్థాలు నిల్వ ఉంచడం వల్ల వాటిలో రసాయనాలు కరిగి ప్రజలు క్యాన్సర్ బారిన పడేలా చేస్తావు. పోనీ జంతువులు జలచరాలు వాటిని తిని చనిపోతున్నాయి. పోనీ కాల్చేద్దామంటే వాటి వల్ల వచ్చే పొగలో డయాక్సిన్ వంటి విష పదార్థాల వల్ల ప్రజలు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. వాతావరణం కూడా తీవ్రంగా కాలుష్యం అవుతుంది. నా వల్ల ఇంత ఆపదన. ఈ పిచ్చి జనాలేంటి నన్ను ఇంత విరివిరిగా వాడుతున్నారు? వారి ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకుంటా అన్నారు. ఇప్పటికైనా మారండి.